మన జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నా, ఎంతో ప్రేమ పెట్టుకున్నా, మన కోసం ఏదైనా చేస్తారని భావించిన కొందరు ఒక్కసారిగా మన నుండి దూరం అయిపోతారు. అప్పుడు మన హృదయం పగిలిపోతుంది. మనస్సు అంగీకరించదు. నేను ఏ తప్పు చేశాను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. కానీ నిజం ఒక్కటే, నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు తప్పు కాదు. ఎవరో వెళ్ళిపోయారంటే అది నువ్వు తప్పు చేశావనే కాదు. కొన్నిసార్లు మన మంచితనాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, మన విలువను గుర్తించలేని వాళ్ళు మన హృదయాన్ని గాయపరుస్తారు. కానీ గుర్తుపెట్టుకో, నీ విలువను గుర్తించలేని వాళ్ళు నీ జీవితంలో ఉండాల్సిన వారు కాదు. మనిషి తెలియకపోతేనే దూరం అవుతాడు. కొద్దిమంది మనుషులు మన దగ్గర ఉంటారు. అంతకాలం మనతో గడిపినా మన బాధను, మన ప్రేమను, మన విలువను అర్థం చేసుకోలేరు. అలాంటి వాళ్ళు దూరమైతే అది నష్టమేమీ కాదు. అది విశ్వం నీకు ఇచ్చిన బహుమతి. అవును, నీ జీవితంలో వారికి స్థానం లేదు కాబట్టే వారు వెళ్ళిపోయారు. నీ జీవితం ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు విశ్వమే నిర్ణయిస్తుంది. నీకేమో బాధగా ఉంటుంది, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తావు. కానీ నేడు అలా జరిగింది రేపు నీకు మంచికే. జీవితంలో కొందరు వెళ్ళిపోవడం వల్లే మరింత మంచి మనుషులు వస్తారు. కొందరు దూరం అవ్వడం వల్లే మనం ముందుకు సాగుతాం. కొందరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే మనలోని నిజమైన శక్తి బయటకు వస్తుంది. నిన్ను వదిలిన వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చొద్దు. నీ వైపు నిలబడకపోయినా వాళ్ళ కోసం నీ కన్నీళ్లు వృధా చెయ్యొద్దు. నీ హృదయం బాధపడేంత గొప్పవారు వాళ్ళు కాదని గుర్తించు. బాధపడటం మనుషుల సహజ స్వభావం. కానీ దూరం అవడం వాళ్ళ నిర్ణయం. ముందుకు సాగడం నీ నిర్ణయం కావాలి. నీ విలువను నీకు తెలుసు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. నీ ప్రేమను గౌరవించే వాళ్ళు వస్తారు. నీ మాట, నీ మనస్సు, నీ విలువను గుర్తించే వాళ్ళు వస్తారు. కానీ ముందు అవసరమయ్యేది ఏమిటంటే, నువ్వు నీ విలువను నువ్వు గుర్తించాలి. ఎవరో నిన్ను వదిలేశారనే కారణంగా నువ్వు నిన్ను తగ్గించుకోవద్దు. నువ్వు ఎంత అమూల్యమో నీకు తెలియాలి. ముందుకు సాగు. అదే నీ నిజమైన విజయం. ఎప్పుడైనా ఒకరు దూరమైతే జీవితం ఆగిపోదు, దారంతా స్తంభించిపోదు. నీ ప్రయాణం నీది, నీ లక్ష్యం నీది. కాబట్టి వేరే వాళ్ళను వదిలి నిన్ను నమ్మే వాళ్ళను పట్టుకో. నీ కలల వైపు ముందుకు సాగు. వెళ్ళిపోయిన ఒక్కరిపై మనసు పెట్టడం నీ భవిష్యత్తు ఎదుగుదలకు అడ్డం. నీ విజయమే నిన్ను దూరం చేసిన వాళ్లకు ఇవ్వగలిగిన పెద్ద సమాధానం అది. జీవితంలో ఉండాల్సిన వాళ్ళు ఎంతో దూరం ఉన్నా తిరిగి వస్తారు. ఉండకూడని వాళ్ళు ఏదైనా దగ్గర ఉండి కూడా ఒకరోజు తప్పక వెళ్ళిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకో, నిన్ను దూరం చేసిన వాళ్ళ కోసం బాధపడకు. నీ కోసం, నీ జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం జీవించు. నీ విలువను గుర్తించలేని వాళ్ళను కోల్పోవడం నష్టం కాదు, నీ విలువను గుర్తించిన వారిని పట్టుకోవడం నష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో కొంతమంది మనసుకు దగ్గరైన వాళ్ళు, మనతో నవ్విన వాళ్ళు, మనతో ప్రయాణించిన వాళ్ళు ఒక్కరోజు ఎలాంటి కారణం లేకుండా మన జీవితంలో నుంచి దూరమైపోతారు. ఆ క్షణంలో మన హృదయం పగిలిపోతుంది. కన్నీళ్లు ఆగవు. మనస్సు ఒక ప్రశ్న మాత్రమే అడుగుతుంది, నేను ఏమి తప్పు చేశాను అని. కానీ నిజం ఏమిటంటే, నిన్ను వదిలిన వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చొద్దు. నిన్ను వదిలిన వాళ్ళు నీ విలువ తెలియని వాళ్ళు. ఎవరో నిన్ను వదిలేశారంటే అది నీ తప్పు కాదు. నువ్వు చిన్నవాడివి కాబట్టి కాదు, నువ్వు పనికిరాని వాడివి కాబట్టి కాదు. అది వాళ్ళు అర్థం చేసుకునే శక్తి చిన్నది కాబట్టి, అది వాళ్లకు నీ విలువ తెలియకపోవడం కాబట్టి. నీ హృదయం అమూల్యం, నీ ప్రేమ శుద్ధమైనది, నీ నమ్మకం బంగారం కంటే విలువైనది. ఇవి అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం నీ కన్నీళ్లు వృధా చేయొద్దు. దూరం అవడం వాళ్ళ నిర్ణయం, ముందుకు సాగడం నీ నిర్ణయం. మనుషులు ఎవరి జీవితంలో ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి అది వాళ్ళ నిర్ణయం. కానీ వాళ్ళు వెళ్ళిపోయారనుకుని మన ప్రయాణం ఆగిపోవడం మాత్రం మన నిర్ణయం కాదు. నీ జీవితంలో ఉండే శక్తి లేని వాళ్ళు, నీతో నిలబడే ధైర్యం లేని వాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే హృదయం లేని వాళ్ళు వెళ్ళిపోయింది మంచిదే. ఒక బలహీన వ్యక్తి నుంచి దూరం అవడం నిన్ను మరింత బలవంతుణ్ణి చేస్తుంది. నీ కన్నీళ్లు నీ శక్తిని తగ్గిస్తాయి. ఎవరో నిన్ను వదిలేశారో అని ఏడవడం మన శక్తిని, మన విలువను
మన గౌరవాన్ని తగ్గిస్తుంది. నీకోసం ఏడవలసిన వాళ్ళు కాదు, నీకోసం నిలబడే వాళ్ళే నిజమైన వాళ్ళు. కాబట్టి నీ జీవితానికే అవసరం లేని వాళ్ళ కోసమే కన్నీళ్లు కార్చేయొద్దు. నీకోసం నిన్ను వదిలిన వాళ్ళ కోసం ఎంత బాధపడతావో అంతగానే నీ పురోగతి మందగిస్తుంది. నీ కన్నీళ్లు ఎవరో ఒకరి కోసం కాదు, నీ విజయాల కోసం సేవ్ చేయాలి. నిన్ను వదిలిన వాళ్ళతోనే నీ కథ ముగియదు. ఎవరో వెళ్ళిపోయినా నీ కథ ముగియదు, నీ ప్రయాణం ఆగదు. ఎప్పుడూ గుర్తించుకో, వెళ్ళిపోవడం వాళ్ళది, వెలుగులోకి రావడం నీది. నీకింకా నడవలసిన దారి చాలా ఉంది. నీ ఎదుట ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నీ భవిష్యత్తులో ఇంకా అందమైన వాళ్ళు ప్రవేశించాలి. నిన్ను నిజంగా ప్రేమించే, గౌరవించి అర్థం చేసుకునే వాళ్ళు రావాలి. వెళ్ళిపోయిన వారు వాళ్లతో కాలం పూర్తయిందంటే కథ కాదు. కాబట్టి నా మాట విను, నిన్ను వదిలిన వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చొద్దు. ఎందుకంటే వాళ్ళను కోల్పోవడం నీ నష్టం కాదు, వాళ్ళ జీవితంలో నిన్ను కోల్పోవడం వాళ్ళ నష్టం. నీ హృదయం అంత చీప్ కాదు, నీ ప్రేమ అంత తక్కువ కాదు, నీ విలువ అంత సులువు కాదు. ఎవరైనా నిన్ను వదిలినప్పుడు వాళ్ళు కోల్పోయింది నువ్వే. కాబట్టి నీ కన్నీళ్లు తుడుచుకో, నీ భుజాలను నిటారుగా ఉంచు, నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి చూపించు. నిన్ను వదిలిన వాళ్ళు నన్ను బలవంతుణ్ణి చేశారు అనుకోవాలి. నీ విలువను గుర్తించిన వాళ్ళ కోసం ఏడవద్దు. నీ విలువను గుర్తించే వాళ్ళు నీ జీవితంలోకి రావడానికి కొంచెం సమయం పడుతుంది. జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? జీవితం అంటే సంబంధాల ప్రయాణం. మన చుట్టూ మనుషులు చాలామంది ఉంటారు, కానీ అందరినీ నమ్మడం తప్పు, అందరినీ అనుమానించడం కూడా తప్పే. అయితే నిజంగా ఎవరి మీద నమ్మకం పెట్టాలి అంటే నిన్ను నమ్మే వాళ్ళను నమ్ము. నువ్వు పడిపోతే పట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కష్టం కాదు. గుర్తుపెట్టుకో, నీ మీద నువ్వు చూసుకునే ప్రేమను, విశ్వాసాన్ని చూపేవాళ్ళు నిజంగా నమ్మదగిన వాళ్ళు. నీ ఆనందంలో కాకుండా నీ బాధలో నీతో ఉంటే వారిని నమ్ము. సుఖంలో అందరూ దగ్గరగా ఉంటారు, కానీ కష్టంలో, బాధలో, నీ రోజు పాడైనప్పుడు ఎవరు నిన్ను వదిలిపెట్టకుండా నీ పక్కన నిలబడతారో వాళ్ళే నిజమైన మనుషులు. మాట కన్నా పనికి విలువ ఇచ్చేవాళ్లను నమ్ము. హామీలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మాట కాదు, చేసే పని మనిషి విలువను నిరూపిస్తుంది. తాను చెప్పిన మాటను నిలబెట్టుకునే వ్యక్తిని నమ్ము. మాటలు మార్చే వాళ్ళను నమ్మవద్దు. నీ ఎదుగుదల చూసి సంతోషపడే వాళ్ళను నమ్ము. నీ విజయాన్ని చూసి కంగారు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ ఎదుగుదల చూసి అసూయ పడేవాళ్ళు ఉంటారు, కానీ నీ పురోగతిని చూడగానే నిజంగా ఆనందించే వ్యక్తి నీ జీవితంలో నిజమైన వ్యక్తి. నీ లోపాలను చెప్పగలిగే వ్యక్తిని నమ్ము, మీద పట్టేవాళ్ళు కాదు. నీ తప్పు చెబితే కోప్పడకుండా నీ మంచికి చెప్పేవాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు. ఎవరిని నమ్మకూడదు? నీ వెనకాల మాట్లాడేవాళ్ళు, నీ ముందొచ్చి నవ్వి మాట్లాడి వెనుక తిరిగి నిన్ను చెడుగా చూపించే వాళ్ళను నమ్మద్దు. ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉండేవాళ్ళు నిన్ను అవసరం ఉన్నప్పుడే గుర్తుపెట్టుకుని వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదని గుర్తుపెట్టుకో. నీ భావాలను పట్టించుకోకుండా నిన్ను రిపీటెడ్లీ దెబ్బతీసేవాళ్ళు. ఒక్కసారి తప్పు చేస్తే మానవత్వం, అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే ఆ వ్యక్తి నీకు హాని చేసినట్లే. ఇతరులతో మాటలు కలిపి మార్చేవాళ్ళు, ఇటు నీకు అటు వాళ్లకు వేరేలా మాట్లాడే వ్యక్తిని కొందరు దూరం నుంచి గుర్తించాలి. అత్తా వాళ్ళని నమ్మకూడదు. మనిషి మాటలను కాదు, ప్రవర్తన నమ్ము. ముఖాన్ని కాదు, హృదయాన్ని నమ్ము. అవసరం ఉన్నప్పుడు దగ్గరగా వచ్చే వాళ్ళను కాదు, అవసరం లేకున్నా నీ పక్కనే ఉండేవాళ్ళను నమ్ము. జీవితంలో నమ్మకం అంటే నీ హృదయాన్ని ఎవరి చేతిలో పెట్టుతావో అన్న విషయం. కాబట్టి ఆ హృదయం కాపాడగలిగే వాళ్ళను మాత్రమే నమ్మాలి. జీవితం శాశ్వతం కాదు, మార్పు మాత్రమే శాశ్వతం. గీత చెబుతుంది, మార్పు మాత్రమే నిజం. ఏ బాధ, ఏ సుఖం, ఏ పరిస్థితి అయినా శాశ్వతంగా ఉండదు. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలికం. మన శరీరం మారుతుంది, కానీ మన ఆత్మ స్వరూపం ఎప్పటికీ నాశనం కాదు. అందుకే మరణం అనేది అంతం కాదు, ఒక దశ మార్పు మాత్రమే. ఫలితం గురించి ఆలోచించవద్దు, నీ పని నువ్వు చెయ్యి. గీతలో అత్యంత ప్రసిద్ధమైన వాక్యం కర్మణ్యేవాధికారస్తే. నీవు చేయాల్సిన పనిని చెయ్యాలి. ఫలితం నీ చేతిలో లేకపోవడం వల్ల దానికోసం ఆందోళన పడకూడదు. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. నాలోని బలం ఉంది, నేనే పెద్దవాడిని అనే అహంకారం మనిషిని దారి తప్పిస్తుంది. నిజమైన బలం వినయంతో వస్తుంది. మనస్సు
మనకు శత్రువు కూడా అవుతుంది, మిత్రుడు కూడా అవుతుంది. ఎలాగంటే మనకు మనస్సు సరిగ్గా నియంత్రణలో ఉంటే అది మనకు గొప్ప మిత్రుడు, నియంత్రణలో లేకపోతే అది మనకు పెద్ద శత్రువు. అధిక ఆశలు బాధలకు మూలం, ఏది వచ్చినా స్వీకరించే హృదయం, ఏది పోయినా ప్రశాంతంగా ఉండే మనస్సు, అదే నిజమైన ఆనందం. స్వార్థపూర్వక ప్రేమ బలహీనత, నిర్మలమైన ప్రేమ శక్తి. ఏదో ఆశతో ప్రేమించడం బంధనంగా మారుతుంది, కానీ ఆశ లేని స్వేచ్ఛతో కూడిన ప్రేమ మన జీవితాన్ని పుణ్యంగా మార్పుతుంది. జ్ఞానం ఉన్నవాడే నిజమైన యోగి. యోగం అంటే కేవలం ధ్యానం కాదు, మనస్సు, మాట, పని మూడు సమతుల్యంగా ఉంటే అతడే నిజమైన యోగి. భయం అనేది అజ్ఞానపు లక్షణం. జ్ఞానం ఉన్నవాడికి భయం ఉండదు. జీవితంలో ఏమి జరిగినా ప్రకృతి తన కర్తవ్యాన్ని చేస్తుందని అతడు తెలుసుకుంటాడు. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. మనకు నష్టం జరిగినట్టుగా అనిపించినా అది కూడా మనకు ఎదుగుదలకు అవసరమే. గీత చెబుతుంది, ఏది జరుగుతుందో అది మంచికే జరుగుతుంది అని. నిష్కామ కర్మే నిజమైన సేవ. ప్రతిఫలం కోసం చేసే పని కర్మ, ఫలితం ఆశించకుండా చేసే పని పవిత్ర సేవ. హృదయం శాంతియుతంగా ఉంటేనే జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కోపం, అహంకారం, అసూయ, ద్వేషం ఉంటే మన హృదయం అప్రశాంతంగా ఉంటుంది. అప్పుడెప్పుడో జ్ఞానం మనలో ప్రవేశించదు. భగవద్గీత మనకు చెబుతుంది ఏమిటంటే, జీవితం ఒక యుద్ధ క్షేత్రం. మనస్సును జయించిన వాడే నిజమైన విజయవంతుడు. జీవితం అంటే పెద్ద వంగి వచ్చిన సమస్యలు కాదు, మనలో జరిగే చిన్న చిన్న యుద్ధాల సమాహారం. ప్రపంచంతో చేసే పోరాటం కంటే మనస్సుతో చేసే పోరాటమే కఠినమైనది. మనం ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా వాటిని జయించగలం. కానీ మనస్సు ఓడిపోతే ముందు ఉన్న ప్రపంచం మొత్తం ముఖ్యం కాదు. అందుకే జీవితం ఒక యుద్ధ క్షేత్రం. మనస్సును జయించిన వాడే నిజమైన విజయవంతుడు. నిజమైన యుద్ధం బయట కాదు, లోపలే. నువ్వు ఎదుర్కొనే శత్రువులు బయట ఉండరు, వాళ్ళు నీలోనే ఉంటారు. అవి భయం, సందేహం, అలసట, కోపం, అహంకారం, నిరాశ, అసూయ, నమ్మకం లేని ఆలోచనలు. ఇవి కనిపించవు, కానీ ఇవే మనల్ని ఎక్కువగా బలహీనుల్ని చేస్తాయి. ప్రపంచం ముందే గెలవటానికి ముందుగా మనస్సును గెలవాలి. మనస్సు నీకు మిత్రుడు కూడా అవ్వగలదు, శత్రువు కూడా అవ్వగలదు. భగవద్గీతలో చెప్పిన అద్భుతమైన సత్యం, మనస్సు నియంత్రణలో ఉంటే అది నీకు మిత్రుడు, నియంత్రణలో లేకపోతే అది నీకు అత్యంత శత్రువు. మనస్సు నిన్ను ఎత్తి నిలబెట్టగలదు, అదే మనస్సు నిన్ను పడగొట్టగలదు. నీకు ఏదైనా చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా మొదట అడ్డు నీ మనస్సు నుంచే వస్తుంది. భయం మనిషి ఎదుగుదలకు పెద్ద శత్రువు. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని మంచి దారులు కనిపించినా కొన్నిసార్లు మనం ముందుకు సాగకుండా, ఇంకో అడుగు వేయకుండా మనస్సు నిశ్శబ్దంగా ఒక మాట చెబుతుంది, ఏమవుతుందో చూద్దాం, జాగ్రత్త. ఇదే భయం. భయం మనిషిని కట్టేస్తుంది. భయం మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది. భయం మీద గెలిచిన వాడే ఏ రంగంలో అయినా నిజమైన విజేత అవుతాడు. అలసట, ఆలస్యం మన కలల్ని తినేసే దొంగలు. మన లక్ష్యాలు చిన్నవి కావు, మన కలలు గొప్పవి. కానీ మనస్సు చెబుతుంది, రేపు చేస్తాం, ఇంకొంచెం తర్వాత చూద్దాం. ఇదే అలసట, ఇదే ఆలస్యం. ఈ రెండింటినీ జయించినవాడు పెద్ద విజయాలు సాధిస్తాడు. నిజమైన యోధుడు తనలోని బలహీనతల్ని ఎదుర్కొనేవాడు. మనస్సు చెడుగా అనిపించినప్పుడు, మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు, మనస్సు చెయ్యగలవా లేదా అని అడిగినప్పుడు వెనుకడుగు వేయకుండా ముందుకెళ్లేవాడే నిజమైన యోధుడు. విజయం పొందడానికి పరిస్థితులను కాదు, మనస్సును మార్చుకోవాలి. నీ మనస్సు నీ చేతిలో ఉండాలి. ప్రపంచం నిన్ను ఏమనుకున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ గతం ఎంత కష్టమైనా నీ మనస్సు నీ వైపే ఉంటే నిన్ను ఓడించే శక్తి ఎవరికీ లేదు. నీ మనస్సు నీకు వ్యతిరేకంగా మారితే నిన్ను గెలిపించే శక్తి ఎవరికీ లేదు. అందుకే నీ ఆలోచనలను పట్టుకో, నీ భావోద్వేగాలను అర్థం చేసుకో, నీ బలహీనతల మీద పనిచేయి. ఇవి నేర్చుకున్నవాడే జీవితాన్ని మార్చగలడు. మనస్సును గెలిచినవాడు ప్రపంచాన్ని గెలవగలడు. చరిత్రలో ఉన్న గొప్ప వాళ్ళందరూ ముందుగా తమ మనస్సును గెలిచిన వారే. గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ. ఈవేళ వాళ్ళని ప్రపంచం గుర్తించడానికి కారణం వాళ్ళు పరిస్థితులపై గెలిచారు కాదు, తమ మనస్సుపై గెలిచారు. జీవితం యుద్ధం. ప్రపంచంతో కాదు, పరిస్థితులతో కాదు, మనుష్యులతో కాదు. జీవితం పెద్ద యుద్ధం, మనస్సుతో చేసే యుద్ధం. నీ మనస్సును జయించు.
నీ ఆలోచనలను నియంత్రించు, నీ భయాలను కాల్చివేయి, నీ బలహీనతలను మార్చుకో. అప్పుడు నువ్వు ఎంత పెద్ద కలలు కనినా అవన్నీ నిజమవుతాయి. జీవితం నీ ముందర ఆగదు. ముందుకు సాగడానికి నీ మనస్సే నీకు ఆయుధం. నీ మనస్సును గెలుచుకో, ప్రపంచం నీ ముందు వంగిపోతుంది. కర్మయోగం అంటే కృష్ణుడు చెబుతాడు, నీ కర్తవ్యాన్ని చేయడానికి నీవు హక్కుగల వా. భగవద్గీతలో కర్మయోగం జీవితాన్ని మార్చే మహా సిద్ధాంతం. భగవద్గీతలో 18 యోగాలలో ఒకటి కర్మయోగం. ఇది జీవితాన్ని సమతుల్యం చేసే, మనిషి కర్తవ్యాన్ని పవిత్రంగా మార్చే, మనస్సును శాంతితో నింపే అత్యున్నత మార్గం. కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడం అనే మహత్తర బోధనే కర్మయోగం. కానీ ఆ కర్మ ఫలితంపై నీకు హక్కు లేదు. అంటే జీవితంలో మనం చేయాల్సిన పనిని మనస్ఫూర్తిగా చేయాలి. కానీ అది మంచి ఫలితమా చెడా, వచ్చిన గుర్తింపు ఏమిటి, ప్రపంచం ఏమంటుంది, ఇవన్నీ మన నియంత్రణలో లేవు. ఫలితాన్ని ఆశించకుండా చేసిన పని అదే కర్మయోగము అంటే. ఎందుకు ఫలితాన్ని ఆశించకూడదంటే, ఫలితంపై మనస్సు నిలబడితే మన పని మీద దృష్టి పోతుంది, భయం పెరుగుతుంది, అసహనం మొదలవుతుంది, బాధ నిరాశలే ఎక్కువ. కానీ కర్మయోగం మనకు చెబుతుంది, నీ యుద్ధం పనితో ఫలితంతో కాదు. కర్మయోగం మనలో ఏ మార్పులు కలిగిస్తుందంటే, మనస్సు శాంతిగా ఉంటుంది. ఎందుకంటే మనం మన పనిపైనే దృష్టి పెడతాం, ఫలితాన్ని గురించి ఆలోచించం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే తప్పిపోతుందేమో అనే భయం తగ్గిపోతుంది. కష్టమంటే ద్వేషం పోతుంది. మన కర్తవ్యమే సాధనగా మారుతుంది. కాబట్టి విజయాలు సహజంగా వస్తాయి. మన పని నాణ్యత పెరిగి మనదైన మార్గంలో విజయం తప్పకుండా వస్తుంది. కర్మయోగం దేవుడి దృష్టిలో కృష్ణ భగవానుడు చెబుతున్నాడు, నైతికంగా నిజాయితీగా చేసిన కర్తవ్యం దేవునికి చేసిన పూజ లాంటిది. అంటే మనం చేసే ప్రతి పని సేవ, ప్రేమ, కష్టపాటు, బాధ్యత ఇవన్నీ భగవంతుడికి అర్పణ చేసినట్లే. దీన్ని నైష్కర్మయ సిద్ధి అంటారు. కర్మ బంధనాల నుండి విముక్తి. రోజువారీ జీవితంలో కర్మయోగాన్ని ఎలా అనుసరించాలంటే, నీ పని నీ శ్రేష్టతతో చెయ్యి. ఎవరైనా చూస్తున్నారా, ప్రశంసిస్తారా అని ఆలోచించకండి. ఫలితాన్ని దేవుని దగ్గర ఉంచు. నీ ప్రయత్నం మీద విశ్వాసం ఉండాలి, ఫలితం మీద కాదు. ఇతరులను పోల్చుకోకండి. నీ ప్రయాణం నీది. ఇతరులతో పోల్చడం కర్మయోగానికి వ్యతిరేకం. నష్టాలు వచ్చినా సమాధానంగా ఉండు. ఎందుకంటే నష్టము లాభము రెండూ అనుభవాలు మాత్రమే. పనిని పూజగా చూడండి. సుత్తితో కొడుతున్న కార్మికుడైనా, పుస్తకం చదువుతున్న విద్యార్థి అయినా పని పవిత్రం అన్న భావన ఉంటే అదే కర్మయోగం. కర్మయోగం అసలు సందేశం ఏమిటంటే, క్రియ చేస్తూ ఉండాలి, ఫలితానికి మనస్సు బంధించకూడదు. మన కర్తవ్యం దేవునికి అర్పణ చేయాలి. జీవితం శాంతితో సాగుతుంది. కర్మయోగం మనకు చెబుతుంది, పని నీది, ఫలితం దేవునిది. కర్మయోగం అంటే కేవలం ఉపన్యాసం కాదు. మనం రోజు చేసే పనుల్లో అది కనిపిస్తుంది. పని చేయాలి, ఫలితాన్ని దేవునిపై వదిలేయాలి. ఇదే కర్మయోగం యొక్క హృదయం. ప్రతి పనిని పూజలా భావించండి. చిన్న పని పెద్ద పని అన్న తేడా లేకుండా భక్తితో నిజాయితీతో చేయండి. ఎవరు చూడకపోయినా ప్రశంసించకపోయినా నీ పనిని సద్భావంతో చేయడమే కర్మయోగం. ఉదాహరణకు ఇంటి పనులు, ఉద్యోగం, చదువు, పిల్లల సంరక్షణ, సేవా కార్యక్రమాలు ఇవన్నీ పూజలే. ఫలితాన్ని ఆశించి పని చేయవద్దు. పని మీద శ్రద్ధ పెట్టండి, కానీ ఫలితంపై పెట్టవద్దు. ఎందుకంటే ఫలితం మన చేతిలో లేదు, కానీ కృషి మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఇతరులను పోల్చుకోకూడదు. మనం ఎంత కృషి చేశామన్నదే ముఖ్యం. ఇతరులు ఎన్ని విజయాలు సాధించారన్నది మన కర్మతో సంబంధం లేదు. పోల్చుకోవడం ఈర్ష్య, అసంతృప్తి కర్మయోగం. శ్రమ, శాంతి. నిరుత్సాహం వచ్చిన పనిని వదలవద్దు. పని చేసిన వెంటనే ఫలితం రాకపోతే బాధపడకండి. ప్రపంచంలో ఏ పనికి తక్షణ ఫలితం ఉండదు. కృష్ణుడు చెబుతాడు, మందగమనం ఫలితం కాదు, ఆగిపోవడమే వైఫల్యము. విజయ విఫలాలను సమానంగా చూడాలి. కర్మయోగం అనుసరిస్తే విజయం వచ్చినా అహంకారం ఉండదు, విఫలం వచ్చినా నిరాశ ఉండదు. ఎందుకంటే మనం ఫలితం కన్నా కర్తవ్యాన్ని ముఖ్యంగా చూస్తాము. నిష్కపటంగా నిజాయితీగా పనిచేయాలి. ఎవరైనా చూస్తున్నారా అని కాదు, నిజాయితీతో పనిచేయడం ఇదే కర్మయోగం. ఇతరులను సహాయం చేయండి. స్వార్థం లేకుండా చేసిన సహాయం కూడా కర్మయోగమే. దానితో మనలో దయ, కరుణ, శాంతి అనేది పెరుగుతుంది. పనిని ధ్యానంలా భావించాలి. పని చేస్తూ మనస్సు అక్కడే ఉండాలి. మరిన్ని ఆలోచనలు, బాధలు, భయాలు దూరం పెట్టండి.
ఉదాహరణకు వంట చేస్తే వంట మీదే దృష్టి, డ్రైవ్ చేస్తే రహదారిపై దృష్టి, చదివితే పాఠంపై దృష్టి. ఇదే ధ్యాన స్థితి, ఇదే కర్మయోగం. స్వార్థపూరిత ఆశలు తగ్గించండి. నేను చేస్తే నాకు ఏమి లాభం అనే ఆలోచన తగ్గితేనే మన మనసు కర్మయోగ దిశగా సాగుతుంది. ప్రతిరోజు చివరిలో మీ పనులను దేవునికి సమర్పించండి. రోజు పూర్తయ్యాక ఇలా భావించండి, నేను నా శక్తి మేరకు కృషి చేశాను దేవా, మిగతా దాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ భావం మనసులో అద్భుతమైన శాంతి, భక్తి, ధైర్యం ఇస్తుంది. పని నీది, ఫలితం దేవునిది. శ్రమ నిజాయితీగా చెయ్యాలి. విజయ విఫలాలు సమానంగా చూడాలి. కర్తవ్యాన్ని పూజగా చూడాలి. ఇదే కర్మయోగం, ఇదే శాంతికి నడిచే మార్గం, ఇదే జీవితాన్ని సులువు చేసే సిద్ధాంతం. సృజనాత్మకత తోడుంటే సమస్య పరిష్కారంలో సృజనాత్మకతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా ప్రాజెక్టులను అభివృద్ధిపరచడం, కొత్త అవకాశాలను ఒడిసిపట్టడం వంటి అంశాల్లోనూ క్రియేటివిటీది ముఖ్య పాత్ర. సృజనాత్మకత పెరుగుదల దిశగా మీరు చేసే ప్రయత్నం మీ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ప్రయోజనాల గని మునగ. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన 9 రకాల అమినో యాసిడ్లు మునగాకులో ఉంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా ఏ, సి, ఈ విటమిన్లు కూడా ఉంటాయి. మునగాకు మన రోగ నిరోధక శక్తిని, చర్మ, మెదడు ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. రోజు కొద్దిపాటి మునగాకు పొడిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ దీర్ఘకాల ఆరోగ్యానికి అది భరోసాని ఇస్తుంది. రెండో భాషతో గ్రహణ శక్తి సామర్థ్యానికి రక్ష. మాతృభాషకు అదనంగా మరో భాషను నేర్చుకోవడం ద్వారా మన గ్రహణ శక్తి సామర్థ్య క్షీణతను అడ్డుకోవచ్చు. 27 దేశాల్లో 86,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం రూఢి అయింది. బహుభాషా పరిజ్ఞానం శరీర వార్ధక్య వేగాన్ని 30% తగ్గిస్తుంది. భిన్న భాషల వినియోగం ఓ రకమైన మానసిక వ్యాయామమే. కాబట్టి ఈ ప్రయోజనాలు పొందాలంటే మరో భాషను నేర్చుకోవడం ఇప్పుడే ప్రారంభించండి. కుంగుపాటు. ఎందుకంటే కుంగుపాటుకు దారితీసే కారణాలు కొన్ని: వ్యాయామం చేయకపోవడం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అతిగా తినడం, లక్ష్యరహితంగా జీవిస్తుండటం. ఈ అంశాల్లో మార్పులకు ప్రయత్నిస్తే మీ జీవితంలో కొత్తదనం వస్తుందనడంలో సందేహం లేదు. చిన్న అలవాట్లతో పెద్ద ప్రయోజనాలు. నిద్రపోవడానికి 3 గంటల ముందు తినడం ఆపేస్తే రాత్రి వేళ కడుపులో ఆమ్లాలు ఎగదన్నడం తగ్గుతుంది. రాత్రి భోజనం తర్వాత కొద్ది సమయం నడకతో పేగుల కదలికలు మెరుగవుతాయి. పంచదార, కెఫీన్, నికోటిన్ దూరం పెడితే జీర్ణరసాల ఉత్పత్తి పెరిగి అజీర్ణ సమస్యలు తలెత్తవు. తగినన్ని నీళ్లు తాగుతుంటే జీర్ణ వ్యవస్థ సజావుగా సాగుతుంది. తగినంత నిద్రలో ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. శుద్ధి చేసిన నూనెల వినియోగాన్ని పక్కన పెడితే శరీరంలో వాపు ప్రక్రియ దూరమవుతుంది. 90% వ్యాధులకు కారణం ఇవే. 90% వ్యాధులకు కారణం మన జన్యువులు కాదు, మనం తినే ఆహారం, జీవన శైలి, మనం నివసించే వాతావరణం, అలవాట్లే అందుకు ప్రధాన కారణం. అందుకే ఈ విషయాల్లో అత్యంత జాగరూకతతో ఉండాలి. లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో, అపార అనుభవంతో ఎలాంటి సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కొంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగల ఆ సామర్థ్యాన్ని స్వయంగా ప్రతిపత్తిగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో విజయం సాధించినప్పుడల్లా తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో పౌరుషం అంటే అదే. మరికొందరు ప్రతి విషయానికి దేవుడు సాయం ఆశిస్తారు. తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి కోరికలను ప్రార్థన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతూ వస్తుంది. అలా తమను తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే శరణాగతి. ఆ మార్గంలో దక్కిన విజయాన్ని దైవకథ అంటారు. దైవ పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని పెద్దల సూచన. అర్జునుడికి లభించింది అది పూర్తి సామర్థ్యంతో, పరాక్రమంతో. తానే యుద్ధం చేసినా కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు. దైవ పౌరుషాల మేలి కలయిక కిరీటికి గొప్ప విజయాన్ని అందించింది. శిశుపాల వధలో మాఘకవి ఆ కలుపుగోలు ధోరణిని వివరిస్తూ, విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడడు, అలా అని అంతా తన ప్రతిభేనని పొరపడడు. సత్కవులకు శబ్దం, అర్థం రెండూ అవసరమైనట్లే విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలి అన్నాడు. ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలు చేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అగ్రగణ్యులు. ఆది నుంచి దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు.
విధుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం అన్ని వేళలా సాధ్యం కాదని, అది నా శక్తికి మించినదని నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని తొలత అంచనా వేసుకుని దాన్ని 50% పెంచి నన్ను నేను దేవుడి చేతులకు సమర్పించుకుంటాను. ఆ తరహా సమిష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తిని పొందడమే కాక, అది నిజంగానే నా ద్వారా ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను. దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలనంటూ తన ఆత్మకథలో కలాం చెప్పారు. దిలీప్ కుమార్గా పుట్టి 16వ ఏట సూఫిజాన్ని స్వీకరించి భారతీయ సినీ సంగీత జగత్తును శాసించే స్థాయికి ఎదిగిన ఏఆర్ రెహమాన్ అనుభవము అదే. ఎప్పటికప్పుడు కొత్తదేదో చేయడానికి నన్నొక శక్తి ముందుకు తోస్తుందని నిత్యం అనిపిస్తూనే ఉంది అన్నారాయన. పడమటి సంగీతానికి పట్టుచీర కట్టినట్టు తన పౌరుషానికి దైవకథను చుట్టబెట్టానని దాని అంతరార్థం. కలాం, రెహమాన్ విషయంలో ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలకు చెందినది కాదు, అధ్యయనం చేయాల్సిన అంశంగా నిరూపణ అయిన విషయం. దాన్ని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతను మనిషే తనకు చోదక శక్తిగా మలుచుకోగలుగుతాడు. అదే గెలుపు దిశగా మనిషిని నడిపించగలుగుతుంది. ఒక వస్త్రాన్ని శుభ్రం చేయడం అంటే దానిలో దాగి ఉన్న మురికిని తొలగించడమే, అంతేకాని ఆ వస్త్రానికి కొత్తగా మెరుగులు దిద్దడం కాదు. అలాగే మనిషిలో కూడా అనేక మాలిన్యాలు పోగుపడి ఉంటాయి. రాగద్వేషాలు, భయాందోళనలు, అహంకారం, అసహనం, ఈర్ష్య వంటి భావాలు మనస్సును కలుషితం చేస్తుంటాయి. అనుకున్న పనులన్నీ జరగకపోవడం, ఆశించిన కోరికలు నెరవేరకపోవడం కూడా మనిషిని నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంటాయి. ప్రజలు వీటిని గుర్తించరు. గుర్తించినా వారికి అవి దోషాలుగా కనిపించం. ఒకవేళ దోషాలుగా కనిపించినా కూడా వాటిని వదిలిపెట్టడానికి అహం అడ్డు తగులుతుంది. ఈ తరహా జీవన విధానంలో ఆనందం ఎప్పటికీ దొరకదు. కష్టాలకు మూల కారణాలు ఏమిటో వెతకాలి. సాధారణంగా ఎవరి కష్టాలకు వారే కారణమవుతారు, ఇది సత్యం. కానీ ఎదుటివారి వల్లే తమకు కష్టాలు వస్తాయనేది తప్పుడు ఆలోచనతో ఉంటారు. చాలామంది ఇలా కాకుండా ఎవరికి వారు ముందు తమలోని లోపాలను తెలుసుకోవాలి. తమ కర్మలను మనస్సాక్షిగా పరిశీలించుకోవాలి. అప్పుడు కష్టాలకు కారణాలు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకునే క్రమంలో ఆనందం చేరువవుతుంది. ప్రతి మనిషిలోనూ 6 శత్రు గుణాలు ఉంటాయి. మొదటిది కామం. అలివి కాని కోరికలతో ఉండటం దీని స్వభావం. కామ తురాణం నభయం న లజ్జ అన్నారు. పరువు, మర్యాద అన్నీ వదిలేసి ప్రవర్తిస్తారు. రెండోది క్రోధం. నిత్యం కోపంతో రుసురుసులాడుతూ ప్రతిదానికి ఎదుటి వారిని దూషించడం దీని లక్షణం. ఇది ఉంటే ప్రేమ, దయ వంటివి ఏ కోసానా కనపడవు. మూడోది లోభం. పిల్లికి కూడా భిక్షం పెట్టని తత్వం ఇది. ఎంత ఉన్నా పక్కవారికి చెయ్యి విదల్చలేని పిసనారి గుణం ఇది. నాలుగోది మోహం. వస్తు వాహనాలు, బంధాల మీద వల్లమాలిన ప్రేమ కలిగి ఉండటం మోహం. ఈ వ్యామోహం సంకుచిత స్వభావానికి దారితీస్తుంది. ఐదోది మదం, అంటే గర్వం. డబ్బు ఉందనో పదవి ఉందనో విపరీతమైన పొగురుతో ప్రవర్తిస్తారు. ఆరోది మాత్సర్యం, అంటే ఈర్ష్య. ఇతరుల భాగ్యాన్ని చూసి ఏడవడం. తనకు లేదింది ఇతరులకు ఉందనే కడుపు మంట. ఈ 6 దుర్గుణాలు మనుషులు అందరిలోనూ ఉంటాయి. సంస్కారంతోనూ జ్ఞానంతోనూ వాటిని తొలగించుకోవాలి. దుర్గుణాలు తొలగిపోతేనే సుగుణాలు వచ్చి చేరుతాయి. ఈ సాధనంత ఒక ఎత్తైతే తనకున్న దాంతోనే తృప్తిగా జీవించడం మరొక ఎత్తు. జీవితం అన్నాక కష్టాలు తప్పవు. వాటిని నివారించుకునే మార్గాన్ని భగవాన్ బుద్ధుడు సూచించాడు. దోషపూరితమైన ఆలోచనలను తొలగించుకోవడమే దానికి నివారణ మార్గం అన్నాడు. అరిషడ్ వర్గాలతో పాటు అటువంటి ఆలోచనలే మనిషికి నిజమైన శత్రువులు. వీటిని నిర్మూలించుకుంటే చాలా వరకు కష్టాల కడల నుంచి గట్టెక్కినట్లే. అప్పుడు లోలోన దాగి ఉన్న ఆనందం వెల్లడవుతుంది. అదే జీవిత పరమార్థమవుతుంది. అందుకే భయపడకుండా తొలి అడుగు వేయండి. నాకు ఫలానా పని చేయడానికి తగిన అర్హత లేదు, ఆ పనిని ఇప్పటికే ఇంకొకరు మెరుగ్గా చేశారు, ఆ పనిని ఇప్పుడు మొదలు పెట్టడానికి నాకు వయసు మించిపోయింది, ఇలాంటివన్నీ మీకు మీరు భయంతో చెప్పుకునే మాటలే తప్ప అవి నిజాలు కాదు. అనిశ్చితికి భయపడకుండా మీరు తొలి అడుగు వేసిన తర్వాతే మీ సామర్థ్యం ఏమిటో మీకు తెలుస్తుంది. కాఫీ తాగే ముందు ఇది మరవకండి. ఆఫీసులో మీ డెస్క్టాప్ పక్కన ఓ నీళ్ళ సీసా పెట్టుకోండి. కాఫీ మేకర్ మిషన్ వద్దకు వెళ్లే ముందు తప్పనిసరిగా నీళ్లు తాగండి. ఆ తర్వాతే కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ ఒంట్లో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు. పిల్లలను కష్టపడనివ్వండి. పిల్లలకు చిన్నతనంలోనే సవాళ్లను ఎదుర్కోవడం అలవాటు చేయాలి. అందుకోసం కష్టమైన పనులను చేసేలా వారిని ప్రోత్సహించాలి. అవసరమైనప్పుడు మీరు సలహాలు మాత్రం ఇవ్వండి.
దీనివల్ల వారి సామర్థ్యంపై వారికి విశ్వాసం ఏర్పడుతుంది. పిల్లలను కష్టపడనివ్వకండి, వారు వైఫల్యాలను రుచి చూడనివ్వండి, కష్టపడనివ్వండి, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగనివ్వండి. అద్భుత శక్తి మీకుంటే తిరుగుండదు. మీ పనులు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నా జరగకపోయినా, అవమానాలు ఎదురైనా, అభినందనలు దక్కినా, భరించలేని ఒత్తిడి ఉన్నా, పట్టలేని ఆనందం కలిగిన పరిస్థితుల్లో సంబంధం లేకుండా ప్రశాంత చిత్తంతో ఉండటం ఓ అద్భుత శక్తి. దాన్ని మీరు సాధిస్తే ఇక మీకు తిరుగుండదు. ఇతరుల ఒత్తిడితో చిత్తవుతున్నప్పుడు, గందరగోళ పరిస్థితుల్లో అయోమయానికి గురవుతున్నప్పుడు మీరు సడలని ఏకాగ్రతతో పనిచేస్తారు. అదే మిమ్మల్ని ప్రత్యేక వ్యక్తిగా నిలుపుతుంది. ఉన్నత స్థాయికి ఎదగాలంటే మార్చడానికి అవకాశం లేని విషయాలను పక్కన పెట్టి మార్చగలిగే విషయాలపై దృష్టి సారిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. మార్చలేని అంశాలను పరిశీలిస్తే గతం, ఈ ప్రపంచం, ఇతరులు ఇక మార్పు తీసుకురాగలిగే విషయాలు, మీ వైఖరి, మీ ఊహలు, మీ నమ్మకాలు, వీటిపై సమయం వృధా వద్దు. మన పట్ల ఇతరులకు గల అభిప్రాయాలపై మథనపడుతూ, ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తూ, ప్రాముఖ్యం లేని పనులు చేస్తూ, గతాన్ని తలుచుకుంటూ, వ్యర్థ వాదనలతో ఎప్పటికీ జీవించి ఉంటామన్న రీతిలో ఆలోచిస్తూ ఈ సమయం వృధా చెయ్యొద్దు. ఇలా 3 రెట్లు కొవ్వు కరుగుతుంది. నిరాహార స్థితిలో ఉన్నప్పుడు ఏ ద్రవ పదార్థాన్నైనా కొద్ది మోతాదుల్లో తాగితే శరీరంలో కొవ్వు 3 రెట్లు ఎక్కువగా కరుగుతుంది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో కొవ్వు నుంచి శరీరం నీటిని సంపాదించుకునేందుకు ప్రయత్నించడమే కారణం. ప్రతి గ్రాము కొవ్వు నుంచి 1 గ్రాము నీరు లభిస్తుంది. ఫ్యాట్ లాస్కు ఇదే సులభమైన పద్ధతి. దినచర్యను బట్టి ఆరోగ్యం. మనం ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో 90% దినచర్య ద్వారా దూరం చేసుకోవచ్చు. ఆ దినచర్య ఎలా ఉండాలంటే, వారంలో 3-4 రోజులు దారుఢ్య శిక్షణ, రోజు 10,000 అడుగుల నడక, ధ్యానం, పోషకాలతో కూడిన ఆహారం, ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం, శరీరానికి ఉదయపు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం, 3 లీటర్ల నీటిని తాగడం, 25 నుంచి 35 మిల్లీగ్రాముల ఫైబర్ తీసుకోవడం, 12 నుంచి 14 గంటల పాటు ఆహార విరామం, అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని మితం చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. కోరిక ఉన్నంత మాత్రాన లక్ష్యం సిద్ధించదు. చక్కటి శరీర సౌష్ఠవం కావాలా? బద్ధకం వదిలి క్రమశిక్షణతో వ్యాయామాలు చేయాల్సిందే. వ్యాపారవేత్తగా ఎదగాల? మీ కష్టంతో స్వయంగా మీరే వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. జీవితంలో స్వేచ్ఛ కోరుకుంటున్నారా? దాన్ని సాధించడానికి ఇప్పుడు త్యాగాలు చేయక తప్పదు. లక్ష్యం ఏదైనా సరే దాన్ని అందుకోవాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు. అందుకు అవసరమైన త్యాగాలకు సిద్ధపడడంతో పాటు జీవన శైలి, అలవాట్లను మార్చుకోవలసిందే. వీటికి టాలెంట్తో పని లేదు. ఇతరుల పట్ల దయతో ఉండడం, నిజాయితీతో జీవించడం, మనస్ఫూర్తిగా నవ్వడం, స్నేహితులతో గడపడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చక్కగా నిద్రపోవడం, ఆటలాడటం. ఈ పనులు చేయడానికి ఎలాంటి ప్రతిభ అవసరం లేదు. ఎవరైనా చేయగలరు, కానీ చాలామంది చేయలేకపోతున్నారు. చేసిన వారికి ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి కూడా గ్యారంటీ. మీ నెట్వర్క్ను పెంచుకోవాలంటే, మీరు మీ నెట్వర్క్ను విస్తరించుకోవాలంటే ఇతరులతో పరిచయాల కోసం వెంపర్లాడక్కర్లేదు. వారిని మీ వైపు ఆకర్షించుకోగలగాలి. మీ ప్రస్థానం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి, మీతో సంభాషించడమే ఓ విలువైన అవకాశంగా ఇతరులు భావించినప్పుడే అది సాధ్యమవుతుంది. మీ పనిలో ఇంకెవరూ మీతో పోటీ పడలేనంతగా సాధికారత సంపాదించడం, ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటుంటే వారే తమ సమూహంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. చియా గింజల్లో ఏమేముంటాయంటే, 2 టేబుల్ స్పూన్లు చియా గింజలు తీసుకుంటే రోజుకు మన శరీరానికి కావలసిన 35% ఫైబర్, 23% మెగ్నీషియం, 26% ఫాస్ఫరస్, 12% జింకు, 9% ప్రోటీన్లు లభిస్తాయి. అందుకే రోజు వాటిని తినడం అలవాటు చేసుకోండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గాలంటే క్రమం తప్పని వ్యాయామం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని భుజించడం, ఫైబర్ సమృద్ధిగా తీసుకోవడం, నీరు తగినంత తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం. ఈ 5 మార్గాలు రక్తంలో గ్లూకోజు స్థాయిలను సహజ పద్ధతిలో తగ్గిస్తాయి. వాగ్వాదాలతో మనశ్శాంతిని కోల్పోవద్దు. మేధస్సు అంటే కేవలం జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం కూడా. మీలాగే ఇతరులకు అభిప్రాయాలు ఉంటాయని, అవి మీకు నచ్చకపోయినంత మాత్రాన
వారితో వాదనకు దిగడం, వారిని ద్వేషించడం అవసరం లేదని తెలుసుకోవడం ముఖ్యం. అభిప్రాయాలతో సంబంధం లేకుండా వ్యక్తులను గౌరవించండి. వాగ్వాదాలకు దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. డబ్బు మీ గుర్తింపు కాదు. డబ్బు అనేది మీ అవసరాలు తీర్చే సాధనమే తప్ప మీ గుర్తింపు కాదని తెలుసుకోండి. అందుకే డబ్బు పోయినప్పుడు ఇక జీవితమే లేదన్నట్లుగా భయపడిపోవడం, డబ్బు వచ్చినప్పుడు లోకాన్ని జయించినట్టు పట్టలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి కావడం లాంటివి చేయకండి. డబ్బు నుంచి మీ భావోద్వేగాలను వేరు చేసి స్థిరంగా పనిచేసుకుంటూ వెళ్తూనే మీరు సంపదను సృష్టించుకోగలరు.